హాయ్ అండి. నాటుకోడి ఫుడ్ ఛానల్ స్వాగతం. నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి ఒక సబ్స్క్రైబర్ నన్ను మెసేజ్ పెట్టారండి. ఈ పుట్టగొడుగులు, బఠానీ కూర ఎలా చేయాలి చూపించండి అని. ఆ సబ్స్క్రైబర్ కోసం నేను పుట్టగొడుగులు, బఠానీ కూర చేసి చూపిస్తానండి. పుట్టగొడుగులు, బఠానీ ఇగురు చేయబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఇదిగోండి పుట్టగొడుగులు, బఠానీ ఇగురుకి కావాల్సిన ఐటమ్స్ అండి. పుట్టగొడుగులు, పచ్చి బఠానీ. ఈ పచ్చి బఠానీ 3 గంటల సేపు నానబెట్టుకున్న పచ్చి బఠానీ అండి. మినిమం 3 గంటలు నానబెట్టుకోవాలండి. పచ్చి బఠానీ నీళ్ళలో చక్కగా నానబెట్టుకోవాలి. పుట్టగొడుగులు, పచ్చి బఠానీ, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి, 2 పచ్చిమిర్చి, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు, ఆయిల్. పుట్టగొడుగులు, పచ్చి బఠానీ ఇగురికి కావాల్సిన ఐటమ్స్ చూశారు కదండి. మనం ఇప్పుడు వంట మొదలు పెట్టుకుందాం. ముందుగా మనం చక్కగా ఉల్లిపాయని సన్నగా ముక్కలు తరుక్కుందామండి. ముందుగా ఉల్లిపాయల్ని ఈ విధంగా మనం అట్లా నలుపుకుంటే ఈ కూర తొందరగా మగ్గుతుంది. ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి. తర్వాత పచ్చిమిర్చి, ఇదిగోండి ఇట్లాగా పెద్ద సైజు ఉంటే కనుక 2 ముక్కలుగా కోసుకుందాము. ఈ చిన్న చిన్నవి ఇట్లా ఉంచేసుకుంటే బాగుంటుంది. పెద్దవి కాబట్టి 2 ముక్కలు కోసుకుంటే బాగుంటుంది. చిన్నవి మాత్రం ముక్కలు కోసుకోకుండా అట్లా ఉంచేస్తే బాగుంటుంది. శుభ్రంగా ఈ విధంగా, ఎందుకంటే ఇదంతా మంచి ఉంటుందండి, చక్కగా క్లీన్ చేసుకోవాలి. పుట్టగొడుగులు చక్కగా వైట్ షేడ్ వచ్చేంత వరకు శుభ్రంగా క్లీన్ చేసుకుంటే ఆ మట్టికి మొత్తం పోతుంది. ముందుగా అండి మనం బఠానీని వేడి నీళ్ళల్లో మనం కాస్త ఉడకబెట్టుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని ఒక 5 నిమిషాలు మనం ఉడకబెట్టుకుందామండి బఠానీని. ఇదిగోండి మనకి కూర కావాల్సిన చిన్న గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఈ కూర గిన్నె వేడెక్కిన తర్వాత తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఒక 2 రబ్బలు కరివేపాకు,
ఉల్లిపాయలు మగ్గేంత వరకు ఒక 5 నిమిషాలు మూత పెట్టుకున్నాం. మగ్గిన చూసుకున్నాం. ఆ ఉల్లిపాయలు మగ్గిన బాగా బ్రౌన్ కలర్ వచ్చింది. మనం ఇప్పుడు తరిగి పెట్టుకున్న పుట్టగొడుగులు ముక్కలు, తర్వాత మనం ఉడకబెట్టుకొని ఉంచుకున్న పచ్చి బఠానీ, శుభ్రంగా మొత్తం అంతా కలుపుకోవాలండి. మళ్ళీ మనం ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని చక్కగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగాలి. పుట్టగొడుగులతో పాటు వేగితే ఈ ఫ్లేవర్ మొత్తం బఠానీకి పుట్టగొడుగులకి పడుతుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందామండి. ఇప్పుడు మనం తగినంత కారం వేసుకోవాలండి. ఇప్పుడు తగినంత ధనియాల పొడి, వేసుకొని కలుపుకున్న తర్వాత తగినంత వాటర్, కొత్తిమీర, ఈ పుట్టగొడుగులు పచ్చి బఠానీ ఇగురికి మనం 4-5 రకాలుగా వాడుకోవచ్చండి. వైట్ రైస్, బిర్యానీ, రాగి సంగటి, చపాతీ, పులక, 5 రకాలుగా వాడుకోవచ్చండి ఈ కర్రీ. పుట్టగొడుగులు పచ్చి బఠానీ ఇగురు. చూసారా ఎంత టేస్టీగా తయారవుతుందో, కలర్ఫుల్గా ఉంది. ఇంతేనండి, పుట్టగొడుగులు పచ్చి బఠానీ ఇగురు.